అందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మొన్న కోఆర్డినేషన్ కమిటీ డిప్యూటీ సీఎం గారు భట్టి విక్రమార్క గారు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే ఎఫ్డిసి కమిషనర్ హరీష్ గారు, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు వీళ్ళు కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. చాలా సంతోషం ఏంటంటే ఈ టికెట్ రేటింగ్ విధానం పైన, అలాగే థియేటర్లో తినుబండారాలు రేట్లపైన చర్చించి దీనికి ఒక పరిష్కారం దిశగా చేయాలి అనే ఒక జనరల్ డిస్కషన్ జరిగింది. చాలా సంతోషం. మేము లాస్ట్ వీకే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. రేట్లు ఎక్కువ ఉన్నాయి, థియేటర్ రెంట్ల విధానం బాగాలేదు అని. దాన్ని నిన్న తమ్ముడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో దిల్ రాజు గారు అనౌన్స్ చేయడం జరిగింది. థియేటర్ టికెట్లు పెంచడం జరగదు, మాకు అసలు టికెట్లు పెంచము, అలాగే తినుబండారాల రేట్లు కూడా అన్నీ తగ్గిస్తాము, దీన్ని అందరూ ప్రొడ్యూసర్లు కూడా పాటించాలని చెప్పారు. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. అంటే టికెట్ రేటు విధానం ఎక్కువ ఉండడం వల్ల థియేటర్కి ఎవరు రావడం లేదు. ఒకటి, దానికి తగ్గట్టు తినుబండారాల రేట్లు అయితే మల్టీప్లెక్స్లలో మరీ ఎక్కువగా ఉన్నాయి. దయచేసి మల్టీప్లెక్స్ థియేటర్లలో అందరూ పీవీఆర్ వాళ్ళ థియేటర్స్లో కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటి డెఫినెట్గా అన్నీ తగ్గించాలి. దీని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. తగ్గిస్తేనే సగటు ప్రేక్షకుడు సినిమా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలాగే పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, ఈ రేట్లు ఎక్కువ ఉన్నాయి, థియేటర్లలో తినుబండారాల రేట్లు ఎక్కువ ఉన్నాయి, థియేటర్స్ మెయింటెనెన్స్ సరిగా లేదు. కాబట్టి ఆంధ్రలో కూడా బాగా అన్నీ చెక్ చేయడం జరిగింది. కాబట్టి థియేటర్లు బాగా ఉండి టికెట్ ధర రేటు తక్కువ ఉండి, తినుబండారాలు ట్యాక్స్, సైకిల్ ట్యాన్ కానీ కార్ ట్యాక్స్ స్టాండ్ కానీ ఇవన్నీ తక్కువగా ఉంటే థియేటర్కు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఓటీటీలలో 1 month లోపల ఓటీటీలో రావడం జరుగుతుంది మూవీ. కాబట్టి ముందే చూడాలనే ఆతృత ఉన్న ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే మనకు రేట్లు తక్కువగా ఉంటేనే రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ ప్రొడ్యూసర్స్ పాటిస్తే చాలా చాలా సంతోషం. సినిమా బాగుంటే 100% నీకు డబ్బులు డెఫినెట్గా వస్తాయి. తక్కువ రేటు ఉన్నా డెఫినెట్గా మన బడ్జెట్ 100% వస్తుంది. ఇప్పుడు సంవత్సరానికి 250 సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులో 200 సినిమాలు చిన్న సినిమాలే రిలీజ్ అవుతాయి. చిన్న సినిమాలు రిలీజ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి ప్రొడ్యూసర్కి. నేను మొన్న ఝాన్సీ అని ఒక సినిమా రిలీజ్ చేస్తే నాకు 50 థియేటర్లు పెడితే 5 లక్షలు ఖాళీ డిజిటల్ ఛార్జెస్ అయినాయి.